అందరికీ నమస్కారం. ఈరోజు నేను మిమ్మల్ని మీ బాల్యం నాటి జ్ఞాపకాలకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎలా అంటారా? ఈ బీరకాయ పప్పు రూపంలో. ఇది మా సుందరం అమ్మమ్మ నేర్పించిన రెసిపీ. ఈ బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు ద కిచెన్ కో తెలుగు ఛానల్. ముందుగా అరకప్పు పెసరపప్పు, 1 కప్పు కందిపప్పు 2 బాగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 7 పచ్చిమిరపకాయలు నేరుగా వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కొని అది కుక్కర్లో వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద టొమాటో పండు, దాన్ని బాగా ముక్కలు తరుక్కొని వేసుకోండి. ఒక నెల్లికాయ సైజ్ అంత చింతపండు, 12 వెల్లుల్లిపాయలు అన్నీ ఈ కుక్కర్లో వేసుకొని దాంట్లో ఈ 300 గ్రాముల బీరకాయలు ముక్కల్ని సన్నగా తరుక్కొని అది ఆ కుక్కర్లో వేసుకోండి. దాంట్లో 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను పసుపు పొడి, ఈ కడిగి పెట్టుకున్న పప్పుని మొత్తం కలుపుకోండి. ఇప్పుడు అందులోకి నీళ్లు, సరిపడ నీళ్లు పోసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులు అంటే 450 మిల్లీలీటర్ల నీళ్లు పోసుకున్నాను. మీ పప్పు ముక్కలు అన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకోండి. ఉప్పు ఇప్పుడే యాడ్ చేయకండి సుమా, ఉప్పు వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు అంటారు. ఇప్పుడు కుక్కరు స్టవ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. చూసారా, 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు కుక్కర్ ఆపేసి ప్రెషర్ పోతూనే కుక్కర్ మూత తీసుకోండి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పు, టమాటోలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా నిరుపుకోండి. నిరుపుకోవడం వల్ల రుచి చాలా ఎక్కువ దొరుకుతుందన్నమాట. ఇప్పుడు కావలసినంత ఉప్పు వేసుకొని బాగా నిరుపుకోండి. ఇలా నిరుపుకున్న పప్పుని ఒక పక్కన పెట్టుకుందాము, సరేనా? ఇప్పుడు మనకి పప్పుకు కావలసిన పోపు వేసుకుందాము. స్టవ్లో ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూను నూనె, 1 పెద్ద టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నూనె కాగుతూనే 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను పోపు మిరప్పప్పు, 3 ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని దోరగా వేయించుకోండి. ఇప్పుడు అందులోకి 3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆపేసుకొని అందులోకి 1/2 టీ స్పూను ఇంగువ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ కలిపిన పోపుని నేరుగా పప్పులో వేసుకొని బాగా నిరుపుకోండి. నిరుపుకున్నారా? ఇదిగో మీ బీరకాయ పప్పు రెడీ. ఈ పప్పు మన చిన్ననాటి అమ్మమ్మలు చేసే రెసిపీ అన్నమాట. దీన్ని మనము వేడివేడిగా అన్నంలోకో చపాతీల్లోకో వేసుకొని తింటే మీరు మీ బాల్యం నాటి జ్ఞాపకాలకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ మీ నెక్స్ట్ వీడియోతో ఉంటాను. మీ మీనాక్షి.